గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి కోసం 20 సూత్రాల ప్రణాళికకు హమాస్ ఒప్పుకోవడంతో ట్రంప్ కీలక పాత్ర పోషించారన్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను మేము స్వాగతిస్తున్నామని, ఇది ఆ దేశాల అభివృద్ధికి ఆశయనీయమైన మార్గాన్ని అందిస్తుందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు మోడీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్ట్ చేశారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత 2 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను వదిలేందుకు హమాస్ సిద్ధమైంది. అయితే గాజాలో నెతన్యాహు సేనలు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చూడాల్సి వస్తుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగువచ్చింది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్కు చెందిన బందీలను విడుదల చేసేందుకు ఒప్పుకుంది. మిగిలిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలనే తప్ప బుల్డోజర్ న్యాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. న్యాయస్థానం వెలువరించే తీర్పుతోటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ప్రభుత్వమే జడ్జి, లాయర్ అధికార బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించలేదన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన 75 ఏళ్లలో చట్టపాలన పరిణతి చెందుతూ వస్తుందన్నారు. చట్టపాలన కేవలం నిబంధనావళి మాత్రమే కాదని, నైతిక చట్టం ఇది విభిన్న సంక్లిష్టమైన సమాజంలో సమానత్వాన్ని నిలబెట్టడానికి, వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి, పాలనను మార్గనిర్దేశం చేయడానికి రూపొందించిన నైతిక చట్టమని అన్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినట్లు వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. వీరు తొలిసారి జంటగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇటు విజయ్ కానీ అటు రష్మి కానీ ఎప్పుడూ స్పందించలేదు.